జరిగిందవా జరిగిందవా ఏం జరిగింది జాబ్ ఖచ్చితంగా వస్తుందేరా అని చెప్పిండవా వచ్చిందా లేదు నేను చేసి చెప్తారా నన్ను నమ్మినాడు ఎవడు చెప్పాడు నేను చేసి చూపించాను నీకేం చెప్పినావు నువ్వు ఉన్నాడేమన్నావు నాకు జాబ్ వచ్చే వరకు ఈ మొత్తం రానన్నావు అన్నావా లేదా అన్నా ఏమన్నావు జాబ్ వస్తే వస్తా వస్తే రానని చెప్తున్నా అడిగి ఎవరు చెప్పు తల్లి చెప్పు ఎవరు చెప్పు తల్లి మళ్ళీ ఆమె బాధలేమి చెప్పు మళ్ళా అది అదే సరేమ్మా ఎందుకు అమ్మా అది కాదు పోతాననేది కాదు నాగమ్మ పట్టినంటే పట్టింది కరెక్ట్ మళ్ళా ఎప్పుడు పోతాడు అనేది మనకు గుర్తని చెప్పాలి ఎప్పుడు పోతావు జరిగింది మాది అంత బాధ ఎందుకు పెడుతున్నావు పోతానంటున్నావు 69,000 మాకు రావాల్సింది ఇంకా రాలేదు వస్తుంది మొక్కు అది రావాలి చిక్కుకోకుండా ఎప్పుడు గవర్నమెంట్ అంటేనే గడప ఇచ్చేసిన వచ్చేసి గుడి సంపాదించుకున్నా భూమి సంపాదించుకొని కొంతమంది తల దాచుకునేకి చేసిన ఉన్నాం అప్పుడే ఏమైతే అప్పుడే ఇంకా ఏం జరుగుతుంది చూస్తాను ఇంకా నేను మాయలాడదాన్ని నన్ను ఎవరు పట్టుకుంటారు నా దగ్గర ఎవరు వంద దాటి ఎవరు పట్టుకుంటాను నా దగ్గర ఎవరే కానీ చీకటి అయితే ఎవరు రాకుండా 5 గంటల పైన ఎవరే కానీ పనుకున్న మొగోడే లేడు ఆ దగ్గర పనుకున్న మొగోడే లేడు నా దగ్గర పనుకో పరిస్థితి చేసినాడు వెళ్ళిపోయినాడు చూసి బాగా వద్దు అనాదాలు ఇంతే చూసావంట ఒక అడవిలో పోతాండు కొండపల్లి అడవిలో పోతాండు ఇంతే పోదాము ఇంతే నడుచుకుంటూ పోయేటప్పుడు చూసినా బాగా ఆ బాబు ఏం కాండాలే ఇంతెత్తుంది ఏడా కొండపల్లి అడవిలోనా ఇంతెత్తుందా బాగా చూపా పిల్లలు చూపి తెల్లగా వేసుకుని ఈ బాబు చూసినా నీకు జాబ్ వచ్చింది నువ్వు నడిచిన నీ కాలు బొబ్బులు పోయినా కూడా నా దగ్గర నడిచిస్తావా బొబ్బులు పోయినాయి ఎట్లా వచ్చినావా ఏం కొత్త నీ కొత్త నాకు కొత్త అన్నీ అయిపోయినాయి 1,50,000 అయిపోయినాయి 1,50,000 అయిపోయినాయి నువ్వే దిక్కని నీ దగ్గర ఉన్నాము అయిపోయినాయి ఈ కాయతో తిన్నాం ఏ ప్రసాదము అటు నిమ్మకాయ తినాల తిన్న డైలీ తిన్నాక సంపేస్తా ఏమి తిన్న డైలీ వాడమను నీళ్ళు లేకుండా తిన్న డైలీ వాడమను బాగా అయితే మిమ్మల్ని లేస్తాం బాగా కాకపోయినుకో నన్ను లేచాం నన్నే ఏమి మాతో కాదు ఇట్లా ఆ పది నేను పాడించినావు అవుతుంది నువ్వు ఈ నోటి వాకి వచ్చిందంటే అవుతుంది అవుతుంది నీకెట్లా నమ్మకం నమ్మకం అయినాయి కాబట్టి నేను వచ్చినాను కాకుంటే నేనేందుకు వస్తా అట్లా రోజు వాడాల వేరే నిమ్మకాయలతో పసరు కలుపుకొని తినాల తిన్నాక మళ్ళీ ఆమ్లెట్ డైలీ తినాల మేకపాలు ఖచ్చితంగా వాడాల మేకపాలు ఖచ్చితంగా వాడితేనే లేకుంటే లేదు లేకుండా గుంటకే ఏమైంది వాళ్ళ పిల్లలకి వరం దిగితే 11 రోజులు మల్లెపూలు కట్టింటే బాగా ఇది మల్లెపూలు కట్ట
బాగైంది అందుకే సాకులు కదా సాకులు పిల్లగాని కదా డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్లు అందరూ రిపోర్ట్లన్నీ నార్మల్గా ఉన్నాయి చెప్తారవా నాకు మాత్రం తలకాయ బరువు ఊపిరాడుతుంది అంతే కాదు దీంట్లో ఉంటాను నేను నీదే మహిమ కాదు ఇది అంతా నీదే మహిమ నేను చూపుతా తల్లి గాలితో సమానం కాదు తల్లి కన్న తల్లి ఉండేది మహిమ తల్లికి నేనే చూపించేది చూపించుకుంటా తల్లి మహిమ సరే నీకు సీనా చెట్టు దగ్గర కదా సీనా చెట్టు కాడికి తోటలోకి ఊరికి చేత పోయి ఇటు తీసుకున్న సంతకాల పద్ధతిలో ఒక 5 రోజులు పెట్టాలి 5 రోజులు పోయినాక నీకు అర్థమవుతుంది సీనా చెట్లు ఇక్కడ పూలు తిరిగింటదే మళ్ళీ పూలు వాసన వస్తుంది రోజు తిరిగిరా తోటలో జై ఇలా ఆంజనేయని నింపడు కోసి నేను మంత్రి నేను అంగిట్లో కొనుక్కో 5 రోజులు తలకాయ తిక్కి నీళ్ళు పోసుకో జై ఆంజనేయ ఈ మల్లెపూలు ముచ్చు ఇప్పుడు ముచ్చు మల్లెపూలు ఇప్పుడు ముచ్చు తలగట పెట్టుకో 11 అన్ని గుడి పోతావా ఇది కొట్టు తలగొట్టు 11 రోజులు తిరిగి తలగొట్టు సామ్నే ముఖ్యవాడు కదా ఆ సామ్నే అయ్యేవాడు కదా వీటికి వస్తే 2 వారాలు తిరిగినానా కదిరిపల్లిలో ఉన్నప్పుడు కొడుకు అయితే ముక్కుతా లేకుంటే లేదన్నాడు ఇప్పుడు నోరు మూసుకొని ముక్కుతాడు నిన్నంటే ఫస్ట్ నిన్ను ముక్కి అక్కన పోతాడు ఇప్పుడు నిన్ను ముక్కి అస్సలు నమ్మలేదు ఏం ముక్తా ఆ సామ్లు ఉన్నారు నాకు ఏం ముక్తావు అనే ఇప్పుడు నేను నిన్ను నాకంటే ఇంట్రెస్ట్ పెడతాడు నాకంటే ఎక్కువ కాలింగ్ చేసి నీ కొడుకు ఎత్తా కాలింగ్ చేసుకోండి అసలు ఇప్పుడు బాగా కరుసుకో నాకంటే ఎక్కువ నా తల్లి ఉన్నట్లే అట్లా చేసినావు నువ్వు నేను నమ్మకోకున్న దానికి నేనే తల్లినైనాను అంటాడు కన్నా కొని పేరు చెప్పాలి ముత్యాలు రాదంటే ఎట్లా వాళ్ళు ఇట్లా పిలుచుకుంటారు అది కొద్దే చాలంట ఆ పేరు వాళ్ళు పడి మొక్కుతారు నీ ఫోటో కాటి ఈ కాలు మధ్యలో దెబ్బతిన్నాయి ఈ శరీరం 2 మూడేళ్ళు కాలు కాపు జై ఇరాంజనేయ ఇరాంజనేయ జై ఇరాంజనేయ జై ఇరాంజనేయ జై ఇరాంజనేయ జై ఇరాంజనేయ ఇరాంజనేయ జై ఇరాంజనేయ జై ఇరాంజనేయ జై ఇరాంజనేయ నేను ఈ బాధ్యత చెబుతాను మరి ఇవన్నీ బాగా నాకు ఒక గాలి ఇస్తావు పట్టుకాయలు గాలి ఇస్తావు కదా బాధ్యత ఓ పట్టుకాయలు ఇస్తావు కదా నమ్మకం ఉందనే పిలుచుకొచ్చింది మా పిల్లలు పిలుచుకొని వచ్చింది బాగా బాధపడుతుంది మరి 20 ఎకరాలు నా ఒకరాలు 5 ఎకరాలు ఇంత బాబుతో వచ్చినా డైరెక్ట్ వచ్చిన ఏం తింటారా మీతో దోశ తిన్నావా దోశ ఏమనుకోరు మీతో తినడం ఎట్టుకుంటారు పైస్తాను అంతే ఇది దోశ తిన్నావంటే మీ చేను వెంటనే అన్నీ కొడుకులు ఎంతమంది అవంటే 2 కొడుకులు చేను విన్నాను ఉందంట అమ్మాయి ఏమంటే దోశ తిన్నట్ట మళ్ళీ పెట్టాను ఎందుకు బిస్కెట్ ఉంటే ఇప్పించుకుంటే నాయన ఉన్నట్ట కోతులు ఉన్నాయమ్మంటే నన్నేం చేయాలి ఆ కోతులని పోయినట్ట కోతులు ఏం నాయన చెప్తాను 4 కోతులు ఉన్నాయంట అసలు ఏమైనా మాట్లాడుకోలేదు ఆ చేతి ఉంది బాబు చేతిలో ఆ బాబు చేతి ఉంది మేము లేకపోతే చేను చేతిలో బిస్కెట్ బిస్కెట్లు అన్నీ ఒకటే కోతులు ఎవడంటే నన్ను కోతులు అంటే నన్నే చెప్తారు కోతులని మళ్ళీ ఆమె అడిగింది మా అమ్మనే నీకు ఎంతమంది బిడ్డలు అనేది కొడుకులు ఎంతమంది ఇది కొడుకులు బిడ్డ అనేది బిడ్డని ఎవరికి ఇచ్చినా నీ కొడుకులు ఆడిపోయినారు ముందు కొట్టేపోయినా నాకు పోల్చింది ముందు కొట్టేపోల్సింది అన్నమాట ముందు కొట్టేపోల్సింది అంటే మందు కొట్టేపోవాల్సిందే లేదంట ఎక్కడున్నా ఒకటే అడిలో ఉన్న పోతే నాకు ఎవరు లేదండి అప్పుడు అర్థం చేసుకున్నాను అడిలో ఉన్న నాకు ఎవరు లేరు ఎవరు బాబంటే నేను చిన్న బిడ్డ అన్నట్ట
ఏమంటారంటే నాయన ఇంకంతే ఏమనలేదంట. నేను అడవిలో ఉన్నట్టు నా గురించి వెళ్ళానంట. అప్పుడు వీళ్ళకి అర్థమైంది. అప్పుడు అవ్వ ఇచ్చిందని అనుకున్నారు. అట్లా అవ్వ వచ్చింది. అప్పుడు నీకేం మాట చెప్పినా ఈ పాపలు ఎట్లా మీ పనులు బాగా జరుగుతున్నాయి. ఈ పాపతో ఇంటికి వచ్చినాక మీ పనులు బాగా జరుగుతున్నాయి. బాగా చెప్తున్నావా? బాగా గుర్తుపెట్టుకున్నా ఈ బాబుతో ఇండియా పబ్లిక్ కూడా వస్తాను. ఇంటికి వచ్చిన అదృష్టం ఎవరింటికన్నా కానీ బాగా గుర్తుపెట్టుకోండి. ఏవా అట్లా సన్న బాబుతో వస్తాను ఎవరింటికి వస్తే వాళ్ళు అదృష్టం. ఏనా మీరు ఎట్లా వేసుకుంటా చూడు ఇటువంటి ఎంటారంటే పోవాలనుకున్నాను. రవిలింటికి పోవాలనుకున్నానట. రవిలింటికి పోవాలనుకున్నాను. చూస్తా వాళ్ళింటికి పోవాలనుకున్నాను. వాళ్ళ కడుక్కోవడంలో చూస్తాను. అట్లా సన్న బాబుతాను ఎరకలాయం పడతాను. 2-3 రకాలు పోతాను. వాళ్ళు ఎంత కనుక చూస్తా ఎంత వాళ్ళ ఇంటికి పోతా. హీరోల ఇంటికి పోతాను. పోయి అప్పుడు నన్ను కనుక్కోవడం చూస్తా. ఒక పాది కనుక్కోలేకపోయినారు. నువ్వు ఎటువంటి అడిగినాను కనుక్కోలేకపోయినా. చూస్తే ఇంత అవుతుంది చూపించేకి ఇంత 3 నాళ్ళు అవుతుంది అని అంటే నువ్వే కుర్చీలో నువ్వే కూర్చునేట్లు కనపడుతుంది. కనపడితే వెనక్కి తోలుకొని వచ్చి నాకు అట్లా ఒంట్లో కూర్చొని ఇటు తలకాయ ఇటు గీరుకుంటా కూర్చొని ఇటు గీరుకుంటూ కూర్చునేట్లు కనపడితే వెనక్కి తోలుకొని వచ్చి తిప్పి అనుకొని ఉండే వీళ్ళక్క లెస్స ఎడుతుండే యాదే వద్దులేమ్మా అని చెప్పి వెనక్కి తోలుకొని వచ్చి ఇంకా కుర్చీలో కూర్చొని ఇంకా వద్దని చెప్పి పేరు కానీ అదే పెట్టేసినారు ముస్తఫా. మీ చెల్లెలు సాగులు అమ్ముతారు మీరు. మీ చెల్లెలు మీ చెల్లెలు లేదంట. నమ్ముకోవాలి చూడమ్మా. వాళ్ళు వీళ్ళు ఎవరు ఏమన్నా కానీ నమ్ముకోవాల. కాలే ఆపరేషన్ కానీ ఆపరేషన్ ఏడాడుకొని తిరుగుతామే. ఇది ఎంత అయిపోయినాక ఆపరేషన్ బాగుంది బా ఈ సంతానం నేను ఇచ్చినది లే ముస్తఫా ముస్తఫా కదా పేరు ముస్తఫా. ముస్తఫా ఇక్కడ రాణిస్తానా నేను కాలేజ్ తీసుకుంటాను. మాట్లాడు ఎందుకు రాదమ్మా నేను కాలేజ్ తీసుకుంటాను. సరే అమ్మా. అమ్మా నోటి దగ్గర ఎంత పేరు ఉంది కూర్చో. మాట్లాడు మీ సాయిబులకు ఇచ్చే సంతానం లేదా బాసా మీ సాయిబులే కదా ఇస్తాను. పేరు ముస్తఫా పెట్టాలా ఇస్తా. పేరు ముస్తఫా పెట్టాలా ఏనా నీ బామ్మకి బయటకు పోయి చెప్పు. నీ బామ్మకి బయటకు పోయి చెప్పు. అంటే పుట్టగా కాయ కొట్టించుకో. నీ బామ్మని ఎత్తుకోపోతాడు. అది తిరిగేటప్పుడు మీ చెల్లి చేతులు పెడతావు అని పద్ధతి చెప్పిరా. అనుకుంటున్నాను ఇప్పుడు నీ దగ్గరకు వచ్చినాను. స్కానింగ్ చేసినాను. దీనికి ఉన్నాయి ఈ టాబ్లెట్ వాడమని అన్నారు. అవునవ్వ. ఏమన్నారు? ఇవి టాబ్లెట్లు వాడు అని చెప్పినారు. టాబ్లెట్ ఉన్నాయి ఇన్ని పోతాయి టాబ్లెట్ వాడతాయి. అవునవ్వ. అవునా కదా? అవునవ్వ. తేనె కూడా ఇచ్చినారు. టానిక్ ఇచ్చినారు. కావాలా చెనిక్కాయ పై చెనిక్కాయలు నైట్రికలు కావాలా? ఊర చెనిక్కాయ పై కైకాయ కావాలా? ఏ కాయ పై కావాలి. 9 సోమాలు
చెల్లలో చూసిన అమ్మాయి ఎవరిలో నడిపించినారంట రాప్తాడు మండలం చూడండి అన్నారమ్మాయ రాప్తాడు మండలము నడిచినారని హాస్పిటల్లో చెప్పినారమ్మయ్య అందుకే పోండి అంటే వచ్చినాము డబ్బులు ఉరువే లేకపోయా అని మొక్కుంటే డబ్బులు వచ్చినాయి మీకే అక్కమ్మ గారికి ఇద్దరికి తెచ్చింది ఎంత వచ్చినాయినా 40,000 చిల్లర రూపాయలు లేకపోతే మన దగ్గర ముక్కున్నావు అక్కమ్మ గారికి ఏ మొక్కి మీకే మొక్కు ఫస్ట్ మీకే మొక్కు యూట్యూబ్లో చూసి మొక్కున్నాను పని మళ్ళీ 50,000 వచ్చినాయి అప్పు చేసి అప్పు అడుగుతుంటే పోయి లేదు ఇచ్చి చూరా నన్ను నమ్మిన ఏ రకంగా చూసారు మా చెల్లె చూసి ముక్కుంటా పని అయింది కదా ఇప్పుడు చెల్లె చూసినావు ముక్కున్నావు నువ్వే లేకపోయింది నన్ను నమ్మినోడు ఎవరు చెల్లరా నేను కూతు కూసినా తప్పను ఇప్పుడు నెట్లో కూడా అనుకుంటే కూడా పని జరగాల చూస్తే నెట్లో కూడా అనుకుంటే పని జరగాల ఏనేనా గుర్తెట్లాదు ప్రపంచం నప్పిలే కదా ఈ భూమి పట్టకూడదు కదా నా అట్లా చూపితే రకరకాలు చూపిస్తే కదా సన్న పాపతో పోయి నిద్ర పోయి పబ్లిక్ అన్ని రకాల చేస్తే కదా గుంపు అయింది చూస్తాను అమ్మయ్య అమ్మాయి కలిసి నువ్వు ఊరుకున్నావు
లేదు ఈ కాల బలము తగ్గలేదు. మీరు 21 రోజు చెప్పినామంటే మంచి బాగా నడతారు. ఈ మాట అంటే చింతపండు, జీలకర్ర, ఉప్పు, బెల్లము అన్ని దంచి పుట్లో పెట్టండి. 21 రోజుకి జీలకర్ర, ఉప్పు, చింతపండు, బెల్లం బాగా దంచిది పుల్ల పెట్టండి. ఈ జొల్లు కింద కాకూడదు. ఫస్ట్ జొల్లు కింద కాకూడదు. జొల్లకు సత్తున్నాయి మాట్లాడు. ఈ కాలు సత్తున్నాయి. మీ 21 కూడా ఖచ్చితంగా అన్నీ కూడా తిన్నామంటే ఈ కాలు ఈ పిల్లలతో బియ్యం ఇస్తామనండి. ఈ కాలు తొక్కున్నాక చింతపండు వల్ల ఖచ్చితంగా ఇస్తానండి. 21 అయిపోయినా కూడా ఈ చింతపండు ఇస్తానండి. బాగా అయినాక అమ్మా ఈ పిల్లలు బాగా అయితే నీకు పుల్లండి ఇస్తాను. పుల్లండ బాగా అయితే మాకు బాబు మా అల్లుడు చెప్పినాడు ఫస్ట్. నేను నమ్మలేదు. ఇన్ని తిరిగినా ఇంకా అన్ని దేవుళ్ళు ఒకటే కదా అనుకున్నాం. తర్వాత పెయింటింగ్ వేసి అతను అక్క మీరు హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చినారు కదా, ఇక్కడ నుంచి ఇంత దూరం ఒక 30 కిలోమీటర్లు పోలేరా, ఒక్కసారి వెళ్ళి చూడండి అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నాకు అంత నమ్మకం లేదు. ఇప్పుడు ఒక 50% నమ్మకం ఉంది. అందరినీ చూసి నా బాబుకి ఫస్ట్ ఒకరిని చూస్తా ఉంటే కొద్దిగా నమ్మకం వచ్చింది. నా బాబు కొంచెం చేంజ్ అయినా నేనే ఇక్కడ కూర్చొని నేనే ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ నా జీవితకాలం నేనే ఇస్తా నా బాబు చేంజ్ అయితే. డాక్టర్ కాదు నమ్మకం. మేము చాలా చూపించినాం బెంగళూరులో హైదరాబాద్ లో చాలా ఈ గుర్తు అనేది నువ్వు నిలబెట్టాలమ్మయ్యా. ఐస్ క్రీమ్ రోజు నీళ్ళు 40 రోజులు నీళ్ళు పోసి ఇంట్లోనే తొలిచాకి సన్నీళ్ళకి పిసికేసి జై రాజు పోసేది. పోసి జై రాజు అని ఏలుకుంటుంది. నేను ఇప్పుడు తూకం బియ్యం 9 నేను పూర్తి బాగా నాకు అనుకునే చేయండి.
చెట్టు కొట్టించి వాంద్యాలు పెంచి కామదేవుడు దేవుడు భూమి దేవుడు దేవుడు కామదేవుడు కలవృక్షమంట పక్షికి నేలపై నల్లజీపు గణపతి కావాలి వేసివాడు కామదేవుడు జన్యావులు జనుడు మీ పాటి వచ్చిన తిరుపతిలోన వెంకటరావుడు దిగు తిరుపతిలోన గోవిందరాజు కందివేలేది కందిపతిరాలు కావేశ్వర స్వామి మొదలైనయ్య మార్కాంశనుడు తోడి నీడ కలిగి శక్తి ముత్యాలమ్మ పల్లి ముత్యాలమ్మ తోడి నీడ కలిగి వెదు దగ్గర సాట వేడు వేలు పుట్ట కలిగి వందన గుడ్డెత్తలు కలిగి మంద మీద సమేడు మీద కలిగి పట్టిందల్లా బంగారమయ్యి పగవాడు బాధ కలిగి తొక్కి పూదేవుడు తోడి నీడ కలిగి వాడు దేవతలు ఆదిశ్రీ కలిగి శక్తి లోకమాత నీడ కలిగి మాత్రమే తేడు వారి చేత నిమ్మబండ పెట్టుకొని అమ్మబండ ఒక చేత పెట్టుకొని నిలుగుంటు వద్దంలో ఆదిశక్తి మాత్రమే తేడు కలిగి పారమంత్రి తేడు కనుక ఎండలకు ఆభాషకు కాసిన భూపండల మధ్య వేగ చక్రమే తిరుగుతా ఉంది వితేడు ఆదిశక్తి లోకమాత భూలోకమాత దేవతలు నీడ కలిగి వాడ బిడ్లు తట్టన్లు బ్రహ్మదేవుడు కలిగి పూజాదేవుడు రోషపతి కలిగి సూర్యం సల్లగాడుతున్న మా అమ్మ ఆదిశక్తి లోకమాత భూలోకమాత కుర్జీ మీద అట్లా కూర్చుంటాడు లేచి సపోర్ట్ ఉంటే పట్టుకొని లేస్తాడు డైరెక్ట్ వాడే లేచి నడిచాడవా మెట్కిలు ఎక్కుతాడు కేట్లు ఎక్కుతాడు పట్టుకొని అడిగితే ఎక్కుతాడు డైరెక్ట్ మన మాదిరి లేదు రెండు కాలు వస్తాయి అయిపోయా నా సేవి నాకు అయిపోయినా జై రాజనయ్య కాదు రాజనయ్య దేవుకుందండి ఆంజేపులో నా నిద్ర చేయండి కసంలో మీ సాయిబులో కసం నిద్ర చేయలేదా సాయిబులో కసం నిద్ర త్వరగా అయితే నిద్ర చేస్తావు దీపం పెట్టేది మా ఆయన దీపం పెట్టేది అది కోసలేదు కసం నిద్ర చేయాలి ఇట్లా 40 రోజులు ఎరుగుందండి 40 రోజులు గుండి మాల 40 రోజులు అయినా కాని వాళ్ళ బండల్లారి ఏను ఏమే ఆట షేన్ గన్నుంటే బండి షేన్ రూపం ఉల్లిగడ్డ ఏరేసి వస్తున్నారు 7 మంది బండి గుద్దడం ఆడపూడి దగ్గర చెరుకట్ట పాతూరు దగ్గర బండల్లారి ఉల్లిగడ్డ బిగ్ చేనులో ఉండి బండి ఆట ఎక్కుతుంది పాతూరు దగ్గర సాయిబాబా గుడి దగ్గర బండి టర్నింగ్ లో గుద్దపోతుంది 7 మంది దాంట్లో 9 సంతానం నిలబడింది వాళ్ళ 9 సంతానం నిలబడినా కూడా 5 లక్షలు కట్టం తెచ్చింది ఉల్లిగడ్డ కోసి పంపించింది 5 లక్షలు 8 నెలలు నిలబడింది పోతావా పోవా 5 లక్షలు కట్టం తెచ్చినా కూడా 9 సంతానం నిలబడింది నేను చెప్పేది మొన్న నా కొడుకు చెప్పినట్టు మళ్ళా నీ ఆడతాడు నా కొడుకు నీ ఆడతాడు మొన్న నా కొడుకు ఏమని చెప్పినావా నువ్వు 18 క్యారెక్టర్ నేను చెప్పినట్టు నెలను 8 నెలలు అయింది అట్ట పోతుంది ఈత పోతుంది అది అమ్మడాలు సంతానం అమ్మడాలు అది సంతానం అమ్మడాలు గర్భిణి మంచినేనా అది తప్పించబోతున్నా పాతూరు దగ్గర లారీ తప్పించబోతున్నా ఆ ఆటలో వస్తున్నాడు పాపం గర్భిణి 8 ఏళ్ళ సంతానం అయింది దాన్ని తప్పించబోతున్నా పాతూరు దగ్గర చెరుకట్ట దగ్గర నేను తప్పించబోతున్నా మీరు ఎవరే కానీ తల కొట్టి నేను చెప్పాల కాదు ఇదో నా అసలు పాప ఇంత పాపుతో ఎవరు ఇళ్ళకి కానీ నిద్ర వచ్చి చూపిస్తాను ఇంత పాపుతో వచ్చి ఏ పనున్నా కానీ మీరు అడగండి ఏమమ్మా మా ఇంటికి వచ్చినా అడగండి మీకే అన్ని రకాలు చెప్తాను इनि नन्दितमोदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यशिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते